అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 6వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. నేను ఫుడ్ సర్వ్ చేయాలా? ఆఫీస్ బాయ్ ఉంటారు కదా, నేను మీ పిఏని. ఆఫీస్ వర్క్ మాత్రమే చేస్తాను. ఇలా మీ పర్సనల్ లోన్లు నేను చెయ్యను అంది రాధ. పిఏ అంటే మీనింగ్ తెలుసా? నా పర్సనల్ వర్క్స్ కూడా నువ్వు చేయాల్సిందే. నాకు సంబంధించిన అన్ని వర్క్స్ నువ్వే చూసుకోవాలి. ఏంటి, అర్థమైందా అన్నాడు క్రిష్. రాధ ఏదో అనబోయేలోపు ష్, నాకు నాయిస్ పొల్యూషన్ అస్సలు నచ్చదు అన్నాడు క్రిష్. నేను ఇప్పుడు ఏమీ అరవటం లేదు కదా, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశాను అంతే అంది రాధ. వెంటనే చైర్లో నుండి పైకి లేచి రాధ దగ్గరకు వెళ్ళాడు క్రిష్. క్రిష్ అలా దగ్గరికి వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని రాధ తనకి తెలియకుండానే 2 అడుగులు వెనక్కి వేసి గోడకు కానుకొని నిలుచుంది. క్రిష్ అలాగే రాధ దగ్గరకు వెళ్ళి రాధకి 2 వైపులా చేతులు అడ్డు పెట్టి రాధ ఫేస్ దగ్గరికి తన ఫేస్ పెట్టి, నాతో ఆర్గ్యూ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు అని చిన్నగా చెప్పిన బేస్ వాయిస్తో చెప్పాడు క్రిష్. క్రిష్ అంత దగ్గరగా ఉండేసరికి ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. రాధకి అంత దగ్గరగా ఉండి తనను తాను కంట్రోల్ చేసుకోలేక చెక్ పెట్టి ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ చైర్లో కూర్చున్నాడు క్రిష్. క్రిష్ అంత దగ్గరగా ఉండేసరికి బ్లాంక్ అయిపోయిన రాధకి ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వలేదు. హలో మిస్ రాధ, అలా ఎంతసేపు నిల్చొని ఉంటావు? నాకు ఆకలేస్తుంది. త్వరగా సర్వ్ చేస్తే లంచ్ కంప్లీట్ చేసి వర్క్ చేసుకోవచ్చు. ఇది మీ ఇల్లు కాదు కదా, గంటలు గంటలు టైం వేస్ట్ చేయడానికి అన్నాడు క్రిష్. క్రిష్ వాయిస్కి వెంటనే తేరుకొని చూసేసరికి క్రిష్ అక్కడ చైర్లో ఉండటం చూసి నార్మల్ అవటానికి ట్రై చేసింది. కానీ తన హార్ట్ బీట్ ఇంకా స్పీడ్గా కొట్టుకుంటూ ఉండటంతో హార్ట్పై చెయ్యి వేసుకొని అలాగే నిల్చుంది. రాధని చూస్తూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక రాధనే చూస్తూ ఉన్నాడు క్రిష్. తన చూపులన్నీ డిస్టర్బ్ చేస్తూ ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకొని కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు క్రిష్. డార్లింగ్, ఈరోజు నాతో టైం స్పెండ్ చేస్తావా లేదా? ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను ప్లీజ్ అంది ఒక అమ్మాయి. ఓకే వస్తాను అన్నాడు క్రిష్. థ్యాంక్ యూ డార్లింగ్ అంది అమ్మాయి. ఎలా రెడీ అవ్వాలో తెలుసా? చెప్పనా అన్నాడు క్రిష్. నేను వస్తాను, నీకు కావాల్సినట్టు నువ్వు చేంజ్ చేసుకో అంది అమ్మాయి. అయినా మనకు డ్రెస్తో పనేముందులే, ఎలాగో తీసేదే కదా, నీ ఇష్టం, నువ్వు ఎలా రెడీ అయినా నాకు ఓకే అన్నాడు క్రిష్. ఓకే డార్లింగ్ అని కాల్ కట్ చేసింది ఆ అమ్మాయి. తనతో మాట్లాడుతూ కూడా రాధను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు క్రిష్. క్రిష్ మాటలు వింటూ అప్రమత్తంగా తన చేతులు నోటిపై పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలాగే ఉండిపోయింది రాధ. రాధని అలా చూసిన క్రిష్కి చాలా నవ్వు వచ్చింది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని ఏం జరిగింది అని అడిగాడు. ఏమీ లేదు అన్నట్లు తల ఊపింది రాధ. రాధని అలా చూస్తున్న క్రిష్కి రాధ చాలా క్యూట్గా కనిపించింది. వెంటనే మళ్ళీ చైర్లో నుండి లేచి రాధ దగ్గరకు వెళ్ళాడు క్రిష్. రాధ మీద చెయ్యి వేయబోయాడు క్రిష్. రాధ టెన్షన్గా చూస్తూ ఉంది. సరిగ్గా చెయ్యి వేసే టైంకి డోర్ సౌండ్ వినిపించగానే క్రిష్కి చాలా కోపం వచ్చింది. కమిన్ అన్నాడు. ఆ వాయిస్కి వినగానే భయపడి చాలా స్లోగా లోపలికి వెళ్ళాడు ఆఫీస్ బాయ్. వాట్ అన్నాడు కోపంగా క్రిష్. కార్తీక్ సార్ ఈ ఫైల్ పైన మీ సైన్ చేయించమన్నారు సార్, అర్జెంట్ అంట అన్నాడు ఆఫీస్ బాయ్. ఆ ఫైల్ తీసుకొని సైన్ చేసి ఇచ్చి నన్ను లంచ్ అయ్యే వరకు ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆఫీస్ బాయ్. నువ్వు ఇప్పుడు నాతో కలిసి లంచ్ చేస్తావా లేదా అన్నాడు క్రిష్. సార్, నా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అంది రాధ. ఆఫీస్ బాయ్ని పిలిచాడు క్రిష్. ఏంటో ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయకు అని చెప్పి మళ్ళీ పిలుస్తున్నారు. ఈరోజు నాకు ఏదో మూడినట్టు ఉంది అని భయపడుకుంటూనే మళ్ళీ వెళ్ళాడు అతను. ఆఫీస్ బాయ్ లోపలికి నీ లంచ్ బాక్స్ తీసుకురా అని చెప్పాడు. క్రిష్ కోపంగా చైర్లో నుండి లేచి 2 అడుగులు ముందుకు వేశాడు. తను లేచిన ఫోర్స్కి అతను 2 అడుగులు వెనుకకు వేశాడు. ఫాస్ట్గా అతని ముందుకు వెళ్ళి కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు క్రిష్. కడుపులో మొత్తం మెలిపెట్టినట్లుగా అయ్యి 2 చేతులతో కడుపు పట్టుకొని కింద కూర్చుండిపోయాడు అతను. రాధకి ఏం అర్థం అవ్వక చూస్తూ నిల్చుంది. నా కళ్ళ ముందు ఇంకొక నిమిషం నిల్చున్నా నువ్వు ప్రాణాలతో ఉండవు అన్నాడు క్రిష్. ప్రాణాలు కాపాడుకోవటం కోసం వెంటనే అక్కడి నుండి లేచి ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడు అతను. అతను అలా పరిగెత్తడం చూసి నోరు తెరుచుకొని చూస్తూ నిలబడింది రాధ. నీకు కూడా అలా పడాలా అన్నాడు క్రిష్. ఆ అని అవును అన్నట్లుగా తల ఊపి మళ్ళీ వెంటనే కాదు అన్నట్లు తల ఊపింది రాధ. మొత్తానికి తల గుండ్రంగా తిప్పుతూ ఉంటే స్టాఫ్ అన్నాడు క్రిష్. తల తిప్పటం ఆపేసి నిలబడి చూస్తూ ఉంది రాధ. వెళ్ళు, వెళ్ళి వర్క్ చూసుకో అన్నాడు క్రిష్.
రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది. జగదీష్ మానస్‌ని పిలిచి, "నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి కానీ, ఇలా చేయటం కరెక్ట్ కాదు" అన్నాడు. "ఏంటి డాడీ? ఇప్పుడు నేనేం చేశాను?" అన్నాడు మానస్. "నువ్వేం చేశావో నీకు తెలీదా? మళ్ళీ నేను స్పెషల్‌గా చెప్పాలా? అయినా నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావో నాకర్థం కావట్లేదు" అన్నాడు జగదీష్. "ఏం జరిగిందో చెప్పకుండా మీరు ఇలా అనటం ఏమీ బాగోలేదు డాడ్. ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకు ఇలా అంటున్నారు?" అడిగాడు మానస్. "నువ్వు అన్నయ్య కంపెనీ సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటున్నావు కదా" అన్నాడు జగదీష్. "అన్నయ్యనా? నాకు అన్నయ్య ఎవరు? నాకు ఎవరూ లేరు. నేనొక్కడినే" అన్నాడు మానస్. "ఎందుకు మానస్ ఇలా తయారయ్యావు? అన్నయ్య అంటే ఎందుకు ఇంత జెలసీ నీకు?" అన్నాడు జగదీష్. "తను నాకు అన్నయ్య ఎలా అవుతాడు? మా మమ్మీకి పుట్టాడా? లేదు కదా! అలాంటప్పుడు తను నాకు అన్నయ్య ఎలా అవుతాడు? తాను నాకు అన్నయ్య అస్సలవ్వడు. మీరు కూడా ఇంకొకసారి అన్నయ్య అని చెప్పకండి. ప్లీజ్" అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మానస్. ఇలాగేనా పెంచటం? మేనర్స్ అనేవి కొంచెం కూడా నేర్పించాలి కదా! ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడు అన్నాడు జమునకు కాల్ చేసి జగదీష్. "ఏం జరిగిందండి?" అంది జమున. జరిగింది మొత్తం చెప్పాడు జగదీష్. "నేను ఎంత మార్చాలి అని ట్రై చేసినా తను మారటం లేదండి. నన్నేం చేయమంటారు చెప్పండి" అంది జమున. "మొక్కై వంగనిది మానై వంగునా అని చిన్నప్పటి నుండి నువ్వు మంచిగా చెప్పి ఉంటే మారేవాడు. ఇప్పుడు మాత్రం చెప్పి ఏం లాభం" అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు జగదీష్. "నువ్వు నీ ఫస్ట్ వైఫ్, పిల్లలతో హ్యాపీగా ఉంటే నేను నా కొడుకు ఇలా ఉండాలా? నా కొడుకు అలాగే చేస్తాడు. ఏం చేస్తావో చేసుకో" అనుకుంది జమున. ఈవినింగ్ క్రిష్ ఇంటికి వెళ్ళేసరికి జగదీష్ ఇంట్లో ఉన్నాడు. జగదీష్‌ని చూసి కూడా చూడనట్లుగా రూమ్‌కి వెళ్ళిపోయాడు క్రిష్. "ఇక్కడ నేను ఒకడిని ఉన్నానని నీ కొడుక్కి కనిపిస్తున్నానా లేదా?" అన్నాడు జగదీష్. ఏమీ మాట్లాడకుండా ఒక లుక్ ఇచ్చింది యశోద. వీళ్ళు ఏమీ మాట్లాడరు. ఆ చూపుల్లోనే 100 బూతులు వెతుక్కోవచ్చు. అమ్మా కొడుకు ఇద్దరూ అంతే అనుకున్నాడు జగదీష్. క్రిష్ రూమ్‌లోకి వెళ్ళి ఫోన్ బెడ్ పైన వేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళబోతూ ఉంటే కాల్ వచ్చింది. కాల్ చేసి, "ఏంటి బేబీ ఈ టైంలో కాల్ చేశావు?" అని అడిగాడు. "ఈ రోజుకి పబ్‌కి వెళ్దామన్నావు కదా! వస్తావా?" అని అడిగింది ఆ అమ్మాయి. "మనం పబ్‌కి వెళ్దామని నేనన్నానా? నేను నీతో ఎప్పుడన్నాను?" అన్నాడు క్రిష్. "అదేంటి మొన్న నైట్ అన్నావు కదా!" అంది ఆ అమ్మాయి. "నో. నేను రాను. నాకు ఇంట్రెస్ట్ లేదు" అన్నాడు క్రిష్. "ప్లీజ్ క్రిష్ వస్తానని నాకు ప్రామిస్ చేశావు కదా!" అంది ఆ అమ్మాయి. "నీతో స్పెండ్ చేశాను కదా అని చనువు తీసుకోవాలని చూడకు. అది నీకే మంచిది కాదు" అని చెప్పి కాల్ కట్ చేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు క్రిష్. జగదీష్ సైలెంట్‌గా కూర్చొని ఉన్నాడు. ఫోన్ కాల్ రింగ్ అవుతూ ఉంటే యశోద జగదీష్ వైపు చూసి కూడా చూడనట్లుగా రూమ్‌లోకి వెళ్ళిపోయింది. యశోద వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి చూసేసరికి మానసి నుండి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి, "ఆ! బేబీ చెప్పమ్మా" అన్నాడు జగదీష్. "డాడ్ ఎక్కడున్నారు? నేను మీతో ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకున్నాను" అంది మానసి. "నేను అది నేను" అని అన్నాడు జగదీష్. "డాడ్ మీరు పెద్ద మమ్మీ అన్నయ్య దగ్గర వెళ్లారా?" అంది మానసి. "యస్ బేబీ" అన్నాడు చిన్నగా జగదీష్. "ఓకే డాడ్ మనం రేపు వెళ్దాంలే" అని అంది మానసి. "రేపు షూర్‌గా తీసుకువెళ్తాను బేబీ" అన్నాడు జగదీష్. "డాడ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడంట కదా! చాలా డేస్ తర్వాత వెళ్ళాడు. నేను అనవసరంగా డిస్టర్బ్ చేశానేమో అని అనుకోని ఫోన్ పక్కన పెట్టేసి బోర్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకోని ఫ్రెండ్‌కి కాల్ చేసింది. ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్దామంది మానసి. ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్లారు. మానసి స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటే, "మానసి మీ అన్నయ్య పిలుస్తున్నాడా" అని చెప్పాడు ఒకతను వచ్చి. "మా అన్నయ్యనా? ఎక్కడ?" అంది మానసి. "అదుగో అక్కడ ఉన్నాడు చూడు" అని కొంచెం దూరంలో చూపించాడు అతను. మానసి అక్కడ చూసింది కానీ తనకి సరిగ్గా కనిపించలేదు. "మీరు ఎవరు?" అని అడిగింది మానసి. "నేను మీ అన్నయ్య ఫ్రెండ్. తనకి కాల్ వస్తే మాట్లాడుతున్నాడు. అందుకే నేను నిన్ను పిలుద్దామని వచ్చాను" అని అన్నాడు అతను. "నేను మా అన్నయ్యకి కాల్ చేస్తాను" అని ఫోన్ తీసింది మానసి. వెంటనే ఫోన్ లాక్కొని, "ఏంటి? చెప్తుంటే వినకుండా ఎక్కువ చేస్తున్నావు" అంటూ మానసి చేయి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళాడు అతను. అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న మానస్ అది చూసి, "ఎవడ్రా నువ్వు?" అంటూ మానసి దగ్గరికి రాబోయాడు. దగ్గరికి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు అతను. మానసి గురించి తనకి తెలుసు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. మానస్ మానసి తన మోకాలితో వాడి సెంటర్ పాయింట్‌లో ఒక కిక్ ఇచ్చి, తను పట్టుకుని చెయ్యిని గట్టిగా కొరికింది. "ఆ! రాక్షసి" అంటూ అరిచి మానస్‌ని వదిలిపెట్టాడు. అతను వెంటనే మానసి అతని కాలర్ పట్టుకొని, "చెప్పురా ఎవడ్రా నువ్వు?" అని అడిగింది. "చెప్పను." "ఏం చేస్తావు?" అన్నాడు ఆ పెయిన్‌ని భరిస్తూ.
అతని మాట కంప్లీట్ అవ్వకముందే చెంపలపై చాలా కొట్టింది మాన్సి. చెప్తాను చెప్తాను అని అరిచాడు. ఏమీ మాట్లాడకుండా తన కాలర్ పట్టుకొని అలాగే నిల్చుంది మాన్సి. నన్ను క్రిష్ పంపించాడు అని చెప్పి మాన్సిని వదిలించుకొని ఫాస్ట్గా అక్కడి నుండి పరిగెత్తాడు అతను. మానస్ కోపంగా పిడికిలి బిగించాడు. కళ్ళు ఎర్రగా మారాయి. బ్రో కూల్ డౌన్. ఆ పని చేసింది క్రిష్ అన్నయ్య కాదు. నాకు తెలుసు. ఇది ఎవరో కావాలని చేసి అన్నయ్య పేరు చెప్తున్నారు అంతే అని అంది మాన్సి. కమ్ అగైన్ క్రిష్ అన్నయ్య అన్నా. వాడు నీకు అన్నయ్య ఎలా అయ్యాడు? ఇంకొకసారి వాడిని అన్నయ్య అని పిలిస్తే బాగోదు అన్నాడు కోపంగా మానస్. మానస్‌కి కోపం, బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని సైలెంట్‌గా స్కూటీ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి తన ఫ్రెండ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంది. మానస్‌ని చూసి ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళావు ఇప్పటివరకు? నీ కోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? అంది. ఏం లేదే చిన్న డిస్టర్బెన్స్ అంతే. వెళ్దాం పద అంది మాన్సి. నువ్వు ఓకే కదా అంది మాన్సి ఫ్రెండ్. హా! ఓకే పద అంది మాన్సి. ఇద్దరు వెళ్ళి ఐస్ క్రీం తిని ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ నుండి పరిగెత్తి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దొంగ మొహంది. ఎంత గట్టిగా కొరికింది అనుకొని కొడితే కొట్టింది, కొరికితే కొరికిందిలే కానీ నేను అనుకున్న పని అయిందిలే అని డెవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి స్లోగా వెళ్ళిపోయాడు అతను. మాన్సి ఫ్రెండ్ ఐస్ క్రీం పార్లర్‌కి వెళ్ళిన తర్వాత మానస్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిన మానస్‌కి చిరాగ్గా ఉండటం చూసి ఏమైంది కన్నా? వర్క్ ఎక్కువగా ఉందా? ఎందుకలా ఉన్నావు? అని అడిగింది జమున. నేను చెప్పి మాత్రం ఏం లాభంలే మా. నేను చెప్పినా మీరు నమ్మరు పెట్టరు అంటూ కోపంగా రూంలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది పిల్లోడికి? ఇలా మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఏదో జరిగే ఉంటుంది. ఏంటో ఎప్పుడు ప్రశాంతత అనేదే లేకుండా పోయింది అనుకుంది జమున. రాధ ఆశ్రమంకి వెళ్ళగానే వార్డెన్ వచ్చి వర్క్ ఎలా ఉంటుందమ్మా? నీకు ఓకేనా? అని పలకరించింది. బాగానే ఉంటుంది మేడం. ప్రాబ్లం ఏం లేదు అని అంది రాధ. వార్డెన్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు రాధకి ఒక కాల్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అని పక్కకు వెళ్ళి కాల్ అటెండ్ చేసి మాట్లాడి సరే రేపు కలుద్దాము అని చెప్పి కాల్ కట్ చేసింది రాధ. కాల్ మాట్లాడి వచ్చిన వార్డెన్తో మాట్లాడుతూ ఉంటే ప్రసన్న కూడా అక్కడికి వచ్చింది. వార్డెన్తో కాసేపు మాట్లాడిన తర్వాత రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధతో పాటు ప్రసన్న కూడా వెళ్ళింది. రూమ్‌కి వెళ్ళి బ్యాగ్ పక్కన వేసి తలకి 2 చేతులు పెట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంది